సన్ రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించిన యాజమాన్యం. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రక్కన ఉన్న సన్ రైజ్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ స్వామి గౌడ్ పుట్టినరోజును పురస్కరించుకొని సన్ రైజ్ హాస్పిటల్ ఆవరణలో 10వసారి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ నాయకులు చింత సాయినాథ్ పాల్గొని సన్ రైజ్ హాస్పిటల్ డాక్టర్ స్వామి గౌడ్కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ హాస్పిటల్ ఆధ్వర్యంలో చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సన్ రైజ్ హాస్పిటల్ డైరెక్టర్ సంతోష్ గౌడ్, డాక్టర్ మల్లికారాములు గౌడ్, డాక్టర్ మహేష్, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ ప్రసన్న రాణి, డాక్టర్ కృష్ణ, సన్ రైజ్ హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అన్న కొద్దిగా సైడ్ జరు. సార్ కొద్దిగా అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ రక్తదానం మీద అంటే బ్లడ్ డొనేషన్ మీద అవేర్నెస్ లాగా కూడా కండక్ట్ చేస్తున్నాం ప్రతి ఇయర్. అంటే చాలామందికి అపోహ ఉంటుంది, అంటే బ్లడ్ ఇవ్వడం వల్ల కొంత వీక్ అవుతామని, ఇమ్యూనిటీ తగ్గుతుందని. అట్లాంటి అపోహలు కాకుండా మనకు బ్లడ్ ఇవ్వడం వల్ల అంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది, ఇమ్మీడియట్గా మనకు బ్లడ్ కూడా అక్యుములేట్ అవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎవరు అపోహ పోకుండా సన్ రైజ్ హాస్పిటల్ సంగారెడ్డి వారు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా వారిని వారి బృందాన్ని అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు గత 10 ఏళ్లుగా కొనసాగిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కళ్యాణ్ గారు, మహేష్ గారు, అట్లాగే సంతోష్ గారు, రాములు గౌడ్ గారు, పెద్దలు మల్లికా గారు, అట్లాగే సన్ రైజ్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం సమాజానికి చాలా అవసరం. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సమాజానికి తోడ్పాటు అందిస్తూ సమాజంలో ఆ లేనితనాన్ని ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ తన వంతు క్యాన్సర్
ఈరోజు సన్ రైజ్ హాస్పిటల్ సన్ రైజ్